తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో మహిళా శక్తి కావచ్చు, ఎన్టీఎం కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం. అలానే జాఫర్ సాహెబ్ కెనాల్ మీద అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికి కూడా అక్కడ కొట్లు ఇవ్వాలనుకుని ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం. అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ లేదే నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను. విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్, అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది. అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ సెక్టార్లో నడుస్తున్నటువంటి స్కూల్. ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనుక చూస్తూ ఉంటే, ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త, అధికార పార్టీకి కార్యకర్త, నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం. ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి డేటాను నేను మీకు కొంత ఇస్తాను. ఒకటి, టోటల్గా విఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది. 1063 అడ్మిషన్లు టోటల్గా అక్కడ చేయడం కూడా జరిగింది. సో ఈ 1063 అడ్మిషన్స్ ఏ విధంగా చేసినారు? మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటుంది స్కూల్కి అడ్మిషన్ ఇవ్వాలా అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా. సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలకి ఇవ్వాలా. అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలా అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా, పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి, అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 35 మంది స్టాఫ్కి అప్పగించి 264 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరెవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఇచ్చి ఎక్కడా కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ, నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అప్లికేషన్ ఇవ్వడం కానీ నో అడ్మిషన్ బోర్డుని మాత్రం ఒకరోజు మనం చూసినాం. మీరు దానికి ముందు చూడండి, ఎక్కడైనా విఆర్ హై స్కూల్ లోపల అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఒక అప్లికేషన్ ఇవ్వడం కానీ, ఒక అప్లికేషన్ తీసుకోవడం కానీ, నోటిఫికేషన్ కానీ ఎక్కడ ఇవ్వడం లేదు. కేవలం నో అడ్మిషన్ బోర్డు. ఏ విధంగా జరిగింది? కంప్లీట్గా మీరు సచివాలయాల దగ్గర నుంచి ఆ డేటా తెప్పించుకొని మీకున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ బూత్ వారీగా ఉన్నటువంటి మీ స్టాఫ్ని పిలిపించుకొని మన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వారికి మాత్రమే మీరు సీట్లు ఇచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ రోజు ఒక గవర్నమెంట్ సిస్టంలో నడుస్తున్నటువంటి ఒక స్కూల్లో మీరు కంప్లీట్గా ఒక పొలిటికల్ పార్టీకే మీరు సీట్స్ ఇవ్వడం అన్నది ఎక్కడైనా కూడా మనం చూసామా? సో అటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను మీకు కేవలం ఊరికనే మాటలు చెప్పట్లేదు. 1023 మంది 1063 స్టూడెంట్స్కి సంబంధించి ఫుల్ డేటా నేను మీరు ఎదురిస్తా ఉన్నాను. ఆ స్టూడెంట్ పేరేంటి, ఆ స్టూడెంట్ ఫాదర్ పేరేంటి, అదేవిధంగా అతను ఆధార్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, అతను పార్టీ ఓటరా కాదా, అతనికి రెఫరెన్స్ ఏ తెలుగుదేశం పార్టీలో ఏ క్యాడర్లో ఉండేవాళ్ళు ఇచ్చిన ఆ రెఫరెన్స్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడి పేరేంటి, ఇవన్నీ కూడా టోటల్గా పార్టీ ఓటరా కాదా అన్నది కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నారు. టోటల్గా 1063 అడ్మిషన్స్ విఆర్ హై స్కూల్లో చేస్తే ఆ విఆర్ హై స్కూల్లో చేసినటువంటి 1063 స్టూడెంట్స్కి సంబంధించి క్లియర్ డేటా నేను ఇస్తా ఉన్నాను. ఆ స్టూడెంట్ పేరు, ఆధార్ నెంబరు, అతను ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు, ఫాదర్ నేము, అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్, అడ్రస్, అతను పార్టీకి ఓటరా కాదా తెలుగుదేశం పార్టీకి, అలానే పార్టీలో వాళ్ళ బయోడేటా, అంటే వాళ్ళు కనుక బయోమెట్రిక్ కానీ వేస్తే పంతే వాళ్ళ ఫాదరు, ఆ బయోడేటా కోడ్, అలానే ఎవరు రెఫరెన్స్ ఇచ్చినారు ఆ రెఫరెన్స్, అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ డిజిగ్నేషన్తో రెఫరెన్స్ ఇచ్చినారు, అదేవిధంగా రెఫరెన్స్ ఇచ్చినటువంటి పేరు, టోటల్గా 1064కి సంబంధించినటువంటి డేటా మీకు ఇస్తా ఉన్నాను. ఈ విధంగా
భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ స్కూల్లోనైనా కూడా కేవలం ఒక పార్టీ బేస్డ్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అడ్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రాసెస్ ఎక్కడ కూడా ఉండదు. నేను ఒక అడ్మిషన్ కోసం అత్యంత పేదవాడైనటువంటి ఒక వ్యక్తిని, నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఉండి నేను విఆర్ హై స్కూల్లోకి ఫస్ట్ పంపించాను. అసలు అడ్మిషన్ కావాలంటే సార్ ఇవ్వండి అని హెచ్ఎంని అడిగితే మీరు వెళ్ళి ఎన్టీఎంతో మాట్లాడండి అని చెప్పినారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు ఏం జరుగుతూ ఉంది? ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరగట్లేదని చెప్పి తెలిస్తే ఈ విధంగా కంప్లీట్గా జరిగింది. సో ఈ డేటాని మీకు సాఫ్ట్ కాపీగా కూడా ఇస్తాను. అదేవిధంగా మీకు అందరికీ కూడా హార్డ్ కాపీలు కూడా 1063 అడ్మిషన్లకు సంబంధించినటువంటి డేటాని మీకు ఇస్తాను. ఇంకా అదేవిధంగా మీకు నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇంకొక డేటా కూడా ఇస్తా ఉన్నాను. మొత్తం 204 మంది రెఫరెన్సెస్తో, ఒక్కొక్క రెఫరెన్సెస్తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద 45 అడ్మిషన్లు ఇచ్చారు. ఇంకొక ఆ పేర్లు కూడా ఇచ్చేస్తాను, నేను ఆ పేర్లు చదవట్లా. ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద 21 అడ్మిషన్లు ఇచ్చారు. ఒక బిఎల్ఏ మీద 13 అడ్మిషన్లు ఇచ్చారు. ఒక యూత్ మెంబర్ మీద 12 అడ్మిషన్లు ఇచ్చారు. మహిళా శక్తిలో ఒక లీడర్ పేర్లు అన్నీ కూడా ఇచ్చాను, వాళ్ళ పేరు మీద 10 అడ్మిషన్లు. ఇట్లా 204 మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్తో ఎన్నెన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్క డివిజన్కి ఎన్ని సీట్స్ ఇస్తూ ఉన్నారు అంటే ఆ డివిజన్లో కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి, రేపు ఓట్లు పడేటివి ఏంటి, వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్ని ఇస్తూ ఉన్నారు. అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్ని ఇస్తూ ఉన్నారు. అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తామని చెప్పినారు కదా అడ్మిషన్స్ అన్నీ కూడా. 1063 అడ్మిషన్లు మొత్తం ఇస్తే దాంట్లో 663 అడ్మిషన్లు కార్పొరేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి ఇచ్చినారు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో చదువుతున్నటువంటి 32 మంది పిల్లలు, వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఫీజు కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చినారు. అదేవిధంగా రత్నం టెక్నో స్కూల్స్ నుంచి 28 మందికి వాళ్ళకు కూడా ఇచ్చినారు. నారాయణ స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని 26 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. సత్యసాయి స్కూల్ నుంచి 22 మందిని ఇచ్చినారు. నలంద స్కూల్ నుంచి 15 మందిని ఇచ్చినారు. హిమాలయ స్కూల్ నుంచి 14 మందిని ఇచ్చినారు. విశ్వభారతికి 14 మందిని ఇచ్చినారు. సిటిజన్ స్కూల్ నుంచి 12 మంది. ఇలా కార్పొరేట్ స్కూల్స్లో 669 మంది ఒక్కొక్కరు 50,000 నుంచి ₹1,00,000 ఫీజులు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా విఆర్ హై స్కూల్లో తీసుకొని వచ్చి అడ్మిషన్స్ ఇచ్చినారు. మీరు ఏం చెప్పినారు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తున్నామని చెప్పినారు. ఈ డేటాను కూడా మీకు సాఫ్ట్ కాపీలో ఇస్తాను. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఎంతమందికి ఇచ్చినారు, 418 మందికి గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చినారు. ఆ 418 కూడా ఏంటి, ఎక్కడెక్కడ మారుమూల స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా వ్యాన్స్ పెట్టి అక్కడ ఏదో ఒక స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్కు పోనీకుండా వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ జరుపుతున్నారు. అంటే ఒక తల్లికి ఒక 5 మంది బిడ్డలుంటే 4ని చంపేసి ఒకరిని బతికించాలంటే ఆ ఒక్కరు కూడా ఎంతకాలం బతికిస్తామన్నది ఇప్పుడు నేను చెప్తాను మీకు. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా, ఎక్కడెక్కడ మారుమూల స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా వ్యాన్స్ పెట్టి అక్కడ ఏదో ఒక స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్కు పోనీకుండా వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ జరుపుతున్నారు. అంటే ఒక తల్లికి ఒక 5 మంది బిడ్డలుంటే 4ని చంపేసి ఒకరిని బతికించాలంటే ఆ ఒక్కరు కూడా ఎంతకాలం బతికిస్తామన్నది ఇప్పుడు నేను చెప్తాను మీకు. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా.